Whether it is happy or not, every new year teaches us two important life lessons. ఒకటి ఏంటంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్, రెండవది లైఫ్ హ్యాస్ టు గో ఆన్. చాలా మటుకు మనం 31 డిసెంబర్ అందరం కూడా 12 కొట్టేసరికి హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేసుకుంటా విత్ జుబిలియంట్ ఎనర్జీతో మనము అందరికీ విష్ చేస్తూ ఉంటాము. మంచిదే, చేయాల్సిందే. వీ షుడ్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ షుడ్ బి ఏ గ్రేట్ న్యూ ఇయర్ అండ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మంచిదే, కానీ ఇది మన చేతుల్లోనే ఉంటుందండి, వెదర్ టు మేక్ ఇట్ గ్రేట్ ఆర్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ. అవునా కదా? చాలామంది చూడండి మద్యం మత్తులో మునిగి తేలి 12 గంటల తర్వాత కక్కుకుంటా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేటోళ్ళని ఎంతమందిని చూడలేదండి. అసలు ఆయన ప్రారంభమే చక్కగా లేదు, ఇంకా హ్యాపీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి మనము? సోబర్గా ఉండాలి, న్యూ ఇయర్ని మంచిగా ఎనర్జీతో మనం ఎంటర్ అవ్వాలి, ఇదంతా ఉండాలి. చాలామంది మంచిగా కొంతమంది ఉపవాసాలు చేస్తారు, కొంతమంది టెంపుల్స్కి వెళ్తారు, కొంతమంది చర్చెస్కి వెళ్తారు, మంచిగా మంచి మనసుతో ఎంటర్ అవుతారు. దట్ ఈస్ వెరీ గుడ్, దట్ ఈస్ అ గుడ్ సైన్ అన్నమాట. అంతే తప్ప ఇష్టం వచ్చినట్లుగా అదే రోజు ఉన్నట్టుగా లాస్ట్ రోజు అయినట్టు తాగేసి ఇంకా ఇవాళతో నేను ఆపేస్తున్నా అని తెల్లారి వరకు తాగేసి ఇది కాదు పద్ధతి. ఏదేమైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎంత మనం విష్ చేసుకున్నా ఏదైనా సరే హ్యాపీ అంటే అది మన ఆలోచనల్లో ఉంటుంది. న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలి అంటే. అలాగే కొత్త సంవత్సరంలో కూడా నెక్స్ట్ ఇయర్ బహుశా మనము అనకూడదు, కానీ గాడ్ ఫర్బిడ్ ఉంటామో లేదో కూడా ఎవరికి తెలియదండి. ఓకే, కాకపోతే మనం ఒక పాజిటివ్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతే తప్ప మనం అనుకున్నంత మాత్రం అది హ్యాపీ అవ్వదు, అనుకోకపోతే బ్యాడ్ అవ్వదు. ఇది మాత్రం మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎవరైనా సరే మంచి ముహూర్తాల్లోనే మనము చాలా ఆలోచించి ముహూర్తం సెట్ చేసుకుంటాం కదండి. మరి అద్భుతమైన బలమైన ముహూర్తంలో అయిన పెళ్ళిళ్ళు కూడా పెటాకులైనవి లేవా? అనద్దు, దయచేసి అవ్వకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ అవుతున్నాయా లేదా? ముహూర్త బలమే కాదండి అక్కడ ఉండాల్సింది. ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆప్యాయత, అనురాగము, నమ్మకము, ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడే, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఆ సంసారం అన్నది సజావుగా సాగుతుంది. అంతే తప్ప అందరూ వచ్చి అక్షింతలు వేసినంత మాత్రం సజావుగా సాగదు. ఆ భార్యాభర్తల మీద ఆధారపడి ఉంటుంది అదంతా కూడా. సో జీవితం కూడా అంతే మిత్రులారా. కేవలము మనము విష్ చేసుకున్నంత విష్ అన్నది ఒక ఫార్మాలిటీ, మంచిదే, చేసుకోవాలి. అది చేసుకున్నంత మాత్రాన పెద్ద పెద్దోళ్ళు వచ్చి అక్షింతలు వేసినంత మాత్రాన సజావుగా ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే మన ఆలోచనల్లో ఉంటుంది మన జీవితము. ఎంత క్వాలిటీ ఆలోచనలు ఉంటే జీవితం అంత క్వాలిటీగా ఉంటుంది. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకొని హ్యాపీగా ముందుకు వెళదాము. విష్ యూ ఏ హ్యాపీ లైఫ్ అండ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.